మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు మారేవంతన్న ఆనాటి రోజులు తెస్తాడో మారేవంతన్న ఆనాటి రోజులు తెచ్చాడో మారేవంతన్న నీళ్ళు లేక పంటలెండే కరెంట్ ఇయ్యక తిప్పల పెట్టే ఒడ్లు కొనక గోస పెట్టిందో మారేవంతన్న ఆనాటి రోజులు తెచ్చిందో చెప్పుల లైన్లు మళ్ళా వచ్చే పాసుబుక్కులు లైను పెట్టే రైతన్నల మీద లాఠీలే ఇరిగే మూడు రంగుల జెండా బట్టి ఆనాటి రోజులు తెచ్చాడో మారేవంతన్న అందరినీ గోస పెడుతుండో. అవును నిజమేనుల్లా, రేవంతం సారు మాట మీద నిలబడ్డాడు. కుర్చీలో కూర్చొని 6 నెలలు తిరగక ముందుకే నిజంగానే ఆనాటి రోజులు తీసుకొచ్చిండు. ఆనాటి లెక్కనే నీళ్లు లేక కరెంటు లేక పొలాలు ఎండిపోయినాయి. మిగిలిన ఓట్లు సర్కారు వాళ్ళు కొనక మార్కెట్లోనే మొలకలు వచ్చినాయి. ఇక కరెంటు లేక బాయికాడ బోరు పోస్తలేదు. ఇళ్లల్లో లైట్లు ఫ్యాన్ సుతం నడుస్తలేవు. ఈడికి సుతం సార్కు మనసు నిండినట్టున్నది. పూర్తిగా ఆనాటి రోజులు రాలేదనుకున్నాడో ఏమో గాని ఇగో ఆదిలాబాద్ కాడ పత్తిత్తనాల కోసం వచ్చిన రైతన్నలను ఇట్లా పోలీసు వాళ్ళతోని కొట్టించిండ్రు సర్కారు వాళ్ళు. కాలం ఎత్తిపోక ముందుకే పంట వేసుకుందామని వస్తే విత్తనాల సంగతి దేవునికి ఎరక ఇట్లా లాఠీలతోని ఈపులు ఎరగొట్టి ఇంటికి తోలిచ్చిండ్రు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే ఇట్లనే ఉంటది కావచ్చు అని అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. 6 నెలలు తిరగక ముందుకే ఆనాటి రోజులు మస్క చూపించిండ్రు. పంట కోతలు అయ్యే వరకు 200 మంది రైతులు జీవిడ్చిర్రు. మళ్ళా ఈ పంటలేసుడు అయ్యే వరకు ఇంకెంత మంది పానం పోతుందని పబ్లిక్ భయపడుతున్నారు. వాళ్ళ గురువు చేసినట్టు వ్యవసాయం చేసేటోళ్ళ మీదకి తుపాకులతో కాల్చుడు తప్ప ఆనాటి రోజులు అన్ని వచ్చినాయని పబ్లిక్ అనుకుంటున్నారు. కానీ ఆనాటి రోజులు అంటే ఏందో కొత్తగా ఉంటాయి అనుకున్నాం. కానీ ఇట్లా 10 ఏళ్ల కిందటి గోసలన్నీ ఏళ్ళనాటి శని లెక్క మళ్ళొస్తాయని అనుకోలేదని మస్తు బాధపడుతున్నారు రైతులు. ఈ గోస ఎప్పుడు పోతుందో, గోస పెట్టేటోళ్ళు ఎప్పుడు పోతారో అని శల్కల కాడ కూర్చొని మాట్లాడుకుంటున్నారట.